నిన్నటికి నిన్న బండి సంజయ్ విషయంలో వాళ్ళ బిలాఖత ఎట్లా బయటపడ్డది? ఈయన సరెండర్ అంటాడు, ఆయన అరెస్ట్ అంటాడు. ఇద్దరు కలిసి నవరాత్రి పూజా మహిమ నాటకం నడిపిండ్రు. మనం పరిపాలనలో ఉన్నప్పుడు మిషన్ భగీరథ, ఇవాళ రేవంత్ రెడ్డి నడిపింది బచావో భగీరథ. బచావో భగీరథ డ్రామా నడిపారు ఇద్దరు కలిసి. బండి సంజయ్, ఇది చివరిగా ఈ విషయం చెప్పి నేను ముగిస్తా, బిలో ద బెల్ట్ దాడి చేయడం అంటాడు. కుసంస్కార పూరితమైన దాడి బండి సంజయ్ నిరంతరం చేసింది. కేసీఆర్ను పట్టుకొని ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్. కేసీఆర్కు ఇల్లదే, ఫామ్ హౌస్ అదే. ఆయన ఎర్రవెల్లిలో తన నియోజకవర్గంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాడు. నందినగర్ ఇల్లు చిన్నగా ఉన్నదని అక్కడ ఉంటున్నాడు ఆయన. అక్కడ ఉంటే ఫామ్ హౌస్ అని దాన్ని ఒక వెక్కిరింతగా, హేళనగా, అదేదో తప్పు కింద చిత్రించే ప్రయత్నం చేశాడు బండి సంజయ్. ఇవాళ ఏమైంది? నీ ఫామ్ హౌస్ లో జరిగిన నాటకం బయటపడ్డది. నీకు అదే ఫామ్ హౌస్ పామై మెడ చుట్టుకున్నది. నువ్వు ఇంకెవరినో ఫామ్ హౌస్ పేరిట బదనాం చేద్దాం అనుకుంటే నీ ఫామ్ హౌస్ నాటకం బయటపడ్డది. కేటీఆర్ ఎన్నడు ఒక్కపొడి దినంగా కూడా నేను చూడలేదు. కేటీఆర్ ఎన్నడు సిగరెట్ తాగింది లేదు. మందు ముట్టే మనిషి కాదు. విద్యావంతుడు, రేషనలిస్టు, ప్రజల పట్ల పరితాపం ఉన్నటువంటి వాడు. ఆయనను పట్టుకొని డ్రగ్స్ 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 అని ఒక దుర్మార్గమైన ప్రచారం, ఓ బట్టగాల్చి మీదేసే ప్రచారం. ఇవాళ అసలు డ్రగ్స్ ఎవరైనా బయటపడ్డది? డ్రగ్స్ ఎక్కడ బయటపడ్డాయి? ఇవాళ ఎవరి కేసులో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? చివరికి పుట్టుకల గురించి మాట్లాడినాడు. అంతకంటే అసహ్యమైన చర్చ ఇంకోటి ఉండదు. హైందవ సంస్కృతికి ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు స్త్రీలను అవమానిస్తూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతూ పుట్టుకల గురించి మాట్లాడాడు. కానీ చివరికి ఏమైంది? తండ్రిగా నా పేరు చెప్పొద్దు అని ఆర్డర్ తెచ్చుకున్నాడు. పుట్టుకల గురించి మాట్లాడిన నువ్వు ఆ ఆర్డర్ తెచ్చుకోవాల్సిన గతి పట్టింది. కనుక రాజకీయపరమైన దాడి ఉండాలి, అంతే తప్ప ఈ కుసంస్కార పూరితమైనటువంటి దాడి కాదు. ఒక్క పాట